శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి జనవరి 1వ తారీఖు నుంచి మార్చి 31వ తారీఖు మధ్యలో జరగబోయే త్రైమాసిక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ 3 నెలల్లో జాతకుడు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుంటూ, మరి ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఈ 3 నెలల్లోనే అంటే జనవరి టు మార్చి 31 మధ్యలో కొన్ని అద్భుతమైనటువంటి మార్పులు, అదృష్ట యోగాలు లాంటివి రావడం జరుగుతూ ఉంటుంది. ఇది ఇప్పుడు ఈ రాశి వారికి ఇంచుమించుగా మనకి ఈ మార్చి నెల 29వ తారీఖు వరకు అష్టమ శని ప్రభావం అన్నది జాతకుడి మీద ఎక్కువ ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉందన్నమాట. ఇక్కడ అష్టమం అంటే మనకి ఆకస్మికంగా జరిగే కొన్ని సంఘటనలు, అందులో కొన్ని అవమానాలు, అలాగే మనం చెడ్డ పేరు వచ్చే విధంగా కార్యక్రమాలు, ఏదో విధంగా దుష్ప్రచారం చేయడం, చెయ్యని తప్పుకి శిక్ష లాంటిది ఎప్పుడో జరిగిపోయినాయి ఇప్పుడు దాన్ని బయటికి తీసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు, మీ యొక్క అభివృద్ధిని చూసి ఓర్వలేని వారు ఏదో విధంగా మిమ్మల్ని డిగ్రేడ్ చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే కొందరు మిమ్మల్ని వారి యొక్క ఆధీనంలో పెట్టుకొని మిమ్మల్ని సబార్డినేట్గా ఉపయోగించుకుంటూ మీ యొక్క తెలివితేటల్ని, మీలో ఉన్నటువంటి విద్వత్తుని ఉపయోగించి వారు దాన్ని క్యాష్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే మీ కష్టాన్ని ఇతరులు దోచుకోవడం జరుగుతూ ఉంటుంది. పైపెచ్చి ఏంటంటే మిమ్మల్ని ఒక చేతకాని వాడి కిందో, అసమర్థుడి కిందో, ఎందుకు పనికిరాని వాడి కిందో జమ కట్టి మిమ్మల్ని బయటికి రానివ్వకుండా చేయడం జరుగుతూ ఉంటుంది. అది కొంతకాలంగా మీకు జరుగుతూ మరి ప్రస్తుతం అది ఫైనల్కి రావడం జరిగింది. అంటే ఇంచుమించుగా మనకి మార్చి 29వ తారీఖుతో మీ యొక్క అష్టమ శని ప్రభావం నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. 9వ స్థానంలోకి శనిగ్రహ ప్రవేశంతో మీరు సంపూర్ణంగా స్వేచ్ఛాజీవులుగా మారడం జరుగుతూ ఉంటుంది. అంటే కొంతమంది కొన్ని సందర్భాల్లో ఉద్యోగానికో, వాళ్ళలో ఉన్నటువంటి టాలెంటో ఉపయోగించుకోవడానికి ఒక అగ్రిమెంట్ లాంటిది చేసుకొని ఉద్యోగం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే వారు ఆ 2-3 సంవత్సరాలు వారి యొక్క సంస్థలోనే పనిచేయాలి, వారు చెప్పిన విధంగా నడుచుకోవాలి, వేరే ఎక్కడా కూడా మీరు పని చేయకూడదు, ఎవరికి సలహాలు ఇవ్వకూడదు అన్న విధంగా ఉంటుంది. అటువంటి బంధం నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుంది. ఫ్యూచర్లో మీరు అదొకసారి గమనించి అటువంటి అగ్రిమెంట్లు గట్టా చేసుకోకుండా స్వతంత్రంగానే మీ వృత్తి ప్రారంభించుకోవడం వల్ల మరి ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా తర్వాత మీకు ఉన్నటువంటి టాలెంట్తో విజయం సాధించడం జరుగుతూ ఉంటుంది. అంటే మీకేమవుద్దంటే ఇంతకాలం మీరు ఎవరి కొరకు కష్టపడ్డారో, ఎవరు అభివృద్ధి కారణమయ్యారో వారే మీకు పోటీగా, అంటే పోటీ కాదు, మిమ్మల్ని అణదొక్కాలని, మీకు ఏదో విధంగా మార్కెట్లో లేకుండా సంపూర్ణంగా బయటికి పంపించాలనే ప్రయత్నంలో చాలా విధాలైనటువంటి దుష్ప్రచారాలు చేయడం జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక విధమైన కేసుల్లో ఇరికించిన ప్రయత్నం చేస్తుంటారు. ఏదో ఒక గొడవ సంబంధం లేని గొడవ సృష్టించి దాని మీద సంపూర్ణంగా మీరే కారణం అన్నట్టు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తుంటారు. కాబట్టి బట్ ఏదైనా ఎదిగే ముందు కొన్ని కష్టాలు తప్పవు. కాబట్టి మీరు చాలా వరకు ఓర్పుతో, సహనంతో ఇప్పటి నుంచే మీ యొక్క స్వతంత్ర జీవితాన్ని ప్రారంభిస్తే 100% దాంట్లో సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ముఖ్యంగా ఏంటంటే లాభస్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ సంచారం. అంటే మీకు ప్రస్తుతం ఫిబ్రవరి 4 వరకు వక్రగమనంలో ఉన్నటువంటి గురు భగవానుడు ఏం చేస్తుంటాడంటే చాలా వరకు సహాయం అందనట్టుగా ఉంటుంది, ఏది వచ్చినట్టే ఉంటుంది, సంపూర్ణంగా ఏది చేతికి రాదు. అటు దైవానుగ్రహం అలాగే ఉంటుంది, మీ యొక్క పెద్దలు, గాడ్ ఫాదర్సు, శ్రేయోభిలాషుల యొక్క సహకారం కూడా మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడినప్పుడు సరే చేద్దాం, చూద్దాం, ఇదెంత పని, ఆహా ఓహో అంటారు. మళ్ళీ మీరు వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా పట్టించుకోకుండా మళ్ళీ వాళ్ళు మర్చిపోవడము, అశ్రద్ధ చేయడము జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మీరు ఒక ఎదురు చూడడం, పని వాయిదా పడడం ఇప్పటిదాకా జరుగుతూ రావడం జరిగింది. ముఖ్యంగా మరి మనకి ఫిబ్రవరి 4 తర్వాత
మరి గురుగ్రహం రుజు మార్గంలోకి రావడం వల్ల సంపూర్ణంగా మీకు ఎవరైతే సహకారం ఇస్తామనుకున్నారో అందిస్తామనుకుంటున్నారో అటు మీ స్నేహితుల వర్గం రావచ్చు, మీ గురువులు అవ్వచ్చు, మీరు నమ్మిన దైవం అనొచ్చు. ఆ దైవ బలంతో సంపూర్ణంగా ఫిబ్రవరి 4 తర్వాత చాలా కాలంగా ఆగిపోయినటువంటి పనులు ఇంచుమించుగా మీకు పునఃప్రారంభం అయితే చాలా విషయాల్లో మీరు ఏదైనా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ ఫిబ్రవరి 4 తర్వాత ఏమవుతుందంటే మీరు ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి గురువు పంచమ స్థానం మీద తన వీక్షణ చేయడం జరుగుతూ ఉంటుంది. అలా విధంగా మరి అష్టమ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు కూడా దశమ దృష్టితో వృశ్చిక రాశిని వీక్షించడం వల్ల పంచమ భావ ఫలితాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతుంటుంది. పంచమం అంటే మీకు కంపల్సరిగా మీ యొక్క టాలెంట్కి, మీలో ఉన్నటువంటి విద్వత్తుకి సరైనటువంటి గుర్తింపు రావడం జరుగుతుంది. అలాగే మీ యొక్క సంతానం యొక్క అభివృద్ధి మీకు చాలా ఆనందదాయకంగా ఉంటుంది. మీరు ఎంతకాలం పడినటువంటి శ్రమకు తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. తత్కారణం వల్ల ఉద్యోగంలో మార్పు రావచ్చు, ప్రమోషన్ లాంటిది రావచ్చు. అలాగే ఎవరైతే ఈ కళారంగంలో ఎక్కువగా మరి కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారిలో సినిమా రంగానికి, టీవీ మీడియాకి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది రావడం జరుగుతూ ఉంటుంది. అటువంటి వారికి మరి ఫిబ్రవరి 4 తర్వాత చాలా వరకు కొత్త అవకాశాలు రావడం, అలాగే వాళ్ళ యొక్క ఆదాయం పెరగడం, ముఖ్యంగా గుర్తింపు రావడం జరుగుతుంది. ఫలానా దానికి ఫలానా వారు కంపల్సరీగా స్టాంప్ అన్నట్టు ఖచ్చితమైనటువంటి గుర్తింపు రావడం జరుగుతుంది. తగు విధంగా మీకు మరి పబ్లిక్లో కూడా ఒక సెలబ్రిటీ హోదా లాంటిది రావడం జరుగుతుంది. ఓవరాల్గా ఫిబ్రవరి 4 తర్వాత కొంతవరకు మంచి ఫలితాలు రావడం జరిగితే మార్చి 29 తర్వాత సంపూర్ణంగా పట్టాభిషేకం లాగా జరుగుతుంది అన్నమాట. అంత పవర్ఫుల్గా ఉంటుంది. ఇక కుజగ్రహాన్ని పరిశీలించినప్పుడు మరి ప్రస్తుతం జనవరి 21వ తారీఖు వరకు రాశి అందే కుజగ్రహ సంచారం జరుగుతూ ఉంది. ఇది ఒక విధంగా కర్కాటక రాశి వారికి కుజుడు యోగకారకుడై రాశి అందు సంచరించడంతో జాతకుడు స్వయం కృషితోనే మరి ఎవరి సహకారం లేకుండా సమర్థవంతంగా కాన్ఫిడెన్స్తో తన పనులు చేయగలడు. అయితే అది నీచ స్థితి అవ్వడం వల్ల ఏంటంటే జాతకుడు కొన్ని బలహీనతలకి లొంగడం జరుగుతూ ఉంటుంది. ఎవరో ఒకళ్ళ ఆధీనంలో ఉండడం, ఏదో ఒక వీక్నెస్కి లొంగిపోవడం వల్ల వారిని కాదని ఏమీ చేయలేకపోవడం, ఎవరు ఏమనుకుంటారని వచ్చినా కూడా తెలిసినా కూడా తెలియనట్టు ఉండడం, ఎవరికి పోటీగా వెళ్లకుండా, ఎవరు మనోభావాలు దెబ్బకుండా ప్రవర్తించడం జరుగుతూ ఉంటుంది. సో ఇది మనకి ఈ జనవరి 21 నుంచి కుజుడు వక్రగమనంతో మరి వ్యయభావమైనటువంటి మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంది. అక్కడ ఇంచుమించుగా మనకి ఏప్రిల్ 2వ తారీఖు వరకు 12వ భావంలో సంచరిస్తున్నటువంటి కుజ భగవానుడు చాలా వరకు మీకు వృత్తిలో ఏదైనా మార్పుకు కారణం అవుతుంటాడు. అంటే దశమాధిపతి వ్యయస్థానం వచ్చినప్పుడు వృత్తిరీత్యా దూర ప్రాంతాలు ప్రయాణం చేయడం, వృత్తిరీత్యా దూర ప్రాంతంలో కొంతకాలం స్టే చేయవలసి ఉంటుంది. అంటే టెంపరీగా కాబట్టి ఏ షూటింగ్ నిమిత్తం, ఏ వ్యాపార నిమిత్తమో, ఏ వ్యవహార నిమిత్తమో మరి జనవరి 21 తర్వాత ఏప్రిల్ 2 వరకు మరి కొన్ని రోజుల పాటు విదేశంలో నివసించడం కానీ, వేరే ప్రాంతంలో స్టే చేయడం కానీ, అప్పుడు ఏదో ఇన్వెస్ట్ చేయడమో, వ్యాపార వ్యవహారాలు చేయడమో, మొత్తం మీద హ్యాపీగా గడపడం జరుగుతూ ఉంటుంది. సో ఏదేమైనా ఈ సమయంలో మీరు ఏదైనా స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నం ఏమైనా చేస్తే ఈ సమయంలో భూముల మీద, స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ యాంగిల్లో కూడా మీరు ప్రయత్నిస్తే చాలా వరకు మీకు కుజగ్రహ అనుగ్రహంతో ఈ జనవరి 21 నుంచి ఏప్రిల్ 2వ తారీఖు మధ్యలో ఈ విధమైనటువంటి అభివృద్ధి కనబడుతుంది. ఇది ముఖ్యంగా విద్యార్థులకి, లేదంటే మరి జీవనోపాధి కొరకు ఇతర దేశంగాను వెళ్దాం అనుకున్న వాళ్ళకి, అటువంటి వారు ఏం చేయాలంటే ఈ సమయంలో మీ యొక్క హోదాకి తగ్గట్టుగాను, చదువుకు తగ్గ విధంగాను ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవడం కానీ, ఉన్నత విద్య కొరకు కానీ ఇటువంటి ప్రయత్నాలు చేసుకుంటే 100% మీరు సక్సెస్ సాధించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏదైనా పోటీ పరీక్షల్లో ఉన్నవారు కానీ, ఏదైనా రేపు రాబోయే మెడికల్ ఎంట్రన్సు, ఐఐటి లాంటి గొప్ప పరీక్షల్లో ప్రవేశం కోరుదాం అనుకున్న వాళ్ళకి, ఏదో ఎగ్జామ్స్లో రాద్దాం అనుకుంటే వారి యొక్క పరీక్ష డేట్లు మీరు నిర్ణయించుకోండి. ఇంచుమించుగా ఫిబ్రవరి 4 నుంచి మార్చి 29 మధ్యలో మీరు ఒక వీసాకి వెళ్ళినా, పాస్పోర్ట్కి వెళ్ళినా, ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఎగ్జామ్కి వెళ్ళినా కర్కాటక రాశి వారు ఈ డేట్లో, అంటే మనకి ఫిబ్రవరి 4 నుంచి మార్చి 29 మధ్యలో చేసే ప్రయత్నాలు 100% ఫలిస్తాయి.
అలాగే సంతానం కొరకు ఎవరైతే పిల్లల కొరకు ఎదురు చూస్తున్నారో వారు కృత్రిమంగా వైద్యం ద్వారా సంతానం కొరకు వెళ్ళవలసిన వారు ఈ మధ్యకాలంలో మీ యొక్క వైద్యం చేసుకోవడం వల్ల ఆ సమయంలో మీకు గర్భం దాల్చడం, సంతానవతులు అవ్వడం జరిగే అవకాశం ఉంది. అలాగే ఏదన్నా గృహ నిర్మాణం చేసుకోవాలనుకున్న, ఇల్లు కట్టుకోవాలనుకున్న, వివాహానికైనా ఈ మధ్యకాలం అన్నది చాలా అనుకూలంగా ఉంటుంది. మీకు గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం కూడా ఉండడం వల్ల చాలా వరకు అంటే ఈ అష్టమ శని ఒక్కటే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, మిగతా అన్నీ కూడా బాగుంటాయి. కాబట్టి మరి ముఖ్యంగా మీరు ఈ రాబోయే 3 నెలల్లో ఎక్కువగా శివుని యొక్క అనుగ్రహం కొరకు మరి వీలైతే ప్రతిరోజు, లేదంటే ప్రతి శనివారం, లేదంటే మహాశివరాత్రి రోజు, లేదంటే మంచి ఒక గురువు ద్వారా ఒక మంచి మంత్రాన్ని దీక్షగా తీసుకొని ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 1,00,000 సార్లు జపించడం వల్ల, లేదా మృత్యుంజయ మహామంత్రాన్ని రోజుకి 41 సార్లు చదవడం వల్ల ఎటువంటి ఇబ్బందులైనా కష్టాలైనా తొలగే అవకాశం ఉంటుంది. స్వస్తి.